హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడమే జరిగింది. అదేంటంటే ఎవరైతే 32,438 ఉద్యోగాలు అయితే రిలీజ్ అయినాయి కదా, దానికి సంబంధించి అప్లై చేసిన వారు ఉన్నారో వారైతే కొంచెం తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ అనేది. మొత్తం ఎన్ని కోట్ల మంది అప్లై చేశారు, అలాగే పర్టికులర్గా మన సికింద్రాబాద్ జోన్కి ఎంత కాంపిటీషన్ ఉంది, అంటే ఎంతమంది అప్లై చేశారన్నది అయితే తెలుసుకోండి. సో దీన్ని బట్టి ఒకసారి చూసుకున్నట్టయితే వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా మనం ఎప్పుడు ఏదో నోటిఫికేషన్ అప్లై చేసినా అయిపోయిన తర్వాత మనమే ఆర్టీఐ చేస్తాం. ఓకే, జనరల్గా ఎవరైనా కానీ యూట్యూబర్స్ ఆర్టీఐ చేస్తారు. ఓకే, బట్ ఏంటంటే ఈసారి ఏమైందో కానీ వాళ్ళే రిలీజ్ చేద్దాంలే అనుకుని ఉంటారు. ఎలాగో ఆర్టీఐలు వేస్తారు కానీ మనమే రిలీజ్ చేస్తే చెక్ చేసుకుంటారన్న ఉద్దేశంతో వాళ్ళే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఎంతమంది అప్లై చేస్తారు ఏంటనేది చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ముందుగా చూసుకున్నట్టయితే మనకి టోటల్గా ఆర్ఆర్బీ జోన్స్ ఉంటాయి కదా, ఆ జోన్స్ లిస్ట్ అండి. అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు ఇవన్నీ. ఓకే, మనకేంటంటే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల వాళ్ళు సికింద్రాబాద్ అప్లై చేస్తారు కాబట్టి సికింద్రాబాద్కి సంబంధించి ఎంతమంది అప్లై చేస్తారనేది చూసుకుందాం. ఇది ముందుగా చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీలో వచ్చేసి సికింద్రాబాద్కి 80,766 మంది అయితే అప్లై చేశారు. ఇది బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఓకే, ఇద్దరు. అలాగే ఎస్సీ కేటగిరీ వారు వచ్చేసి 2,57,848 మంది అయితే అప్లై చేశారు. అలాగే నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ వచ్చేసి 1,12,68 మంది అయితే అప్లై చేశారు. ఓకే, 1,12,68 మంది. అలాగే ఓబీసీ వారు వచ్చేసి 4,76,128 మంది అయితే అప్లై చేశారు. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 44,687 మంది అయితే అప్లై చేశారు. టోటల్గా వచ్చేసి మన సికింద్రాబాద్ జోన్కి 9,60,697 మంది అయితే కాంపిటీషను. ఓకే, మనకి ఇంతమంది అప్లై చేశారు, అర్థమైందా? అలాగే టోటల్గా మొత్తం అన్ని అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయి బ్రదర్ అని చూసుకున్నట్టయితే మొత్తం వచ్చేసి 1,08,22,423 అప్లికేషన్లు. అర్థమైందా? 1,08,22,423 అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది ఉన్న 32,000 పోస్టులకి. సో ఇది మొత్తానికి కాంపిటీషన్ అయితే. ఈ పక్కన ఎక్స్ సర్వీస్మెన్స్ ఇచ్చారు కదండి, ఎక్స్ సర్వీస్మెన్స్ పీడబ్ల్యూడీ వాళ్ళు ఇందులోనే. ఓకే, మీకు కేటగిరీ వైజ్ ఇందులోకే వస్తారు. ఇదేంటంటే అడిషనల్గా ఎక్స్ సర్వీస్మెన్కి ఆ కోటా ఉంది, పీడబ్ల్యూడీకి ఆ కోటా ఉంది. ఓకే, అంటే వీళ్ళు ఇందులో భాగమే, బట్ ఏంటంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది పక్కన స్పెషల్గా మెన్షన్ చేశాడు అంతే. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మొత్తం అన్ని జోన్లు కవర్ చేయడం కుదరదు కాబట్టి నేను ఎగ్జాంపుల్గా సికింద్రాబాద్ ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి మన వాళ్ళు నేను సికింద్రాబాద్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం అయితే జరిగింది. మీరు ఏ జోన్కి అప్లై చేశారు, మీ కేటగిరీ ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఈ యొక్క పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇదే.